ఓకే. యా. ఓకే అనిల్ గారు. యా, బండారు రామ్మోహన్ రావు గారు, ఇక్కడ మనం కొన్ని అంశాలు మనం కానీ మాట్లాడితే, ఎస్పెషల్లీ ఆర్బీఐ చట్టంలో ఒకటి ఉంది. 1934 ఆర్బీఐ చట్టం ప్రకారం సెక్షన్ 28లో చెడిపోయినటువంటి నోట్లను విలువను తిరిగి పొందే హక్కు ఒక వ్యక్తికి స్వతహాగా లేకపోయినప్పటికీ కూడా రిజర్వ్ బ్యాంక్ నోట్ రీఫండ్ రూల్స్ 2009 ప్రకారం మార్చుకోవచ్చు అనేటటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి. సో బహుశా మీకు వాటి మీద మంచి అవగాహన ఉండొచ్చు. నేనేదో గూగుల్ చూసి చెప్తున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో ఇలాంటి నిబంధనలు ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి వాటికి కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి నిబంధనలు, అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేటువంటి అంశాలు చూపించి, దాకా మనం అనుకున్నట్టు ఆర్బీఐ ఇష్యూ ఆఫీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ 2000 రూపాయల నోట్లు ఎలాగో మార్చుకుంటున్నారు, అవేమీ ఆగిపోలేదు. ఆర్బీఐ ఇష్యూఎస్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఐ ఐఓలు అంటాం అనమాట. సో అక్కడి నుంచి తీసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ దిశగా మనం ఎందుకు ప్రయత్నం చేయకూడదు అంటారు సార్? ఇప్పుడు మనం పాత్రికేయులు ఇందులో కట్టిన బూటలు అందుకని ఏమంటున్నానంటే ఇట్లాంటి దేవుళ్ళు తెలుసుకుని మీరు చెప్పిన సెక్షన్ కరెక్ట్. నేను ఏమంటున్నానంటే ఇంత అవకాశం వదిలిపెట్టినప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పారు. నేను కొంచెం అంత పరిచయమైన మాట పాపాత్ములు అంటున్నాడు. పాపం పుణ్యం కోసం కాదు, పాపం కోసం చేస్తున్నారు, పాపం చేస్తున్నట్టు లెక్క ద్వేషం. రెండోది ఏంటంటే ఒక్కరికి వెసులుబాటు ఇస్తే చాలా మంది చాలా వ్యవస్థలు ఉన్నాయి కదా రాజు గారు. ఏమన్నా అంటే 3D సంస్థలు అడుగుతారు రేపు శ్రీశైలం దేవస్థానం అడుగుతుంది. అంతకుముందు వేణుగోపాల్ క్లియర్ చెప్పారు, చెబుతానే ప్రయత్నం చేసిన కట్ అయింది. అప్పుడు ఏమన్నా అంటే రేపు చర్చిలు అడుగుతాయి, లేకపోతే మసీదులు అడుగుతాయి, ఇవన్నీ చూస్తున్నాం కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళందరికీ వెసులుబాటించుకుంటూ పోతే రాజకీయ పార్టీలు కూడా అడుగుతాయి అంటారు. రాజకీయ పార్టీలకు కూడా వెసులుబాటు ఉంది. 20,000 లోపు నగదు తీసుకోవచ్చు, 20,000 దాటితేనే చెక్కుల ద్వారా తీసుకోవాలి ఉంది కదా. మాకు 20,000 లోపు నోట్లు చాలా మంది ఇచ్చారు, మేము మార్చుకోలేకపోయినాం, మా వ్యవస్థ కూడా మార్చండి అంటే రేపు రాజకీయ పార్టీలు కూడా విరాళాల హక్కు ఉంది. కానీ 80G సెక్షన్ లా మనకు స్పష్టంగా వాళ్ళకి ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంది దానిలో. కనుక చూడండి, మీరు రాజకీయ పార్టీలు అన్ని కూడా చిల్లర విరాళాలు ఎక్కువ చూపెడుతున్నారు. మీకు డైరెక్ట్ గా చెక్కులు వీటికంటే కూడా 20,000 రూపాయల లోపు చిల్లర అనేది చాలా మంది పేర్లు రాసి ఎవరైనా ఇస్తారు కదా, అట్లాంటి చూపెడుతున్నారు. రేపు రాజకీయ పార్టీలు ఈ వెసులుబాటు అడుగుతాయి అనుకోండి, ఎంత ఇంకేముంటది, సమస్య లేదు కదా. అందుకని ఆనాడు మార్చుకునే క్రమంలో కూడా ఇంతకుముందు మనకు మిత్రుడు అనిల్ చెప్పింది మాత్రం కరెక్ట్. ఏంటంటే ఈ రాళ్లు వేసేవాళ్ళు అంటే మనకు స్టోన్ పెల్లర్స్ ఉంటుంది కదా, మన ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో వాళ్ళు తగ్గింది నోట్ల వల్ల మొట్టమొదటి ప్రయోజనం ఏదైనా